ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. ఇలాంటి వీడియోస్ మనం ఏఐతోనైతే జనరేట్ చేయవచ్చు. సో ఈ వీడియోస్ ఎలా చేస్తారనేది మనం వీడియోలో అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము ఏఐని ఉపయోగించి కొన్ని అద్భుతమైన ఇమేజెస్ను లేదంటే వీడియోస్ను కూడా మనం జనరేట్ చేయవచ్చు. సో ఇమేజెస్ కంటే వీడియోస్ అనడం బెస్ట్ అనమాట. ఎందుకంటే సో ఇలాంటి వీడియోస్ ఏఐతో జనరేట్ చేయవచ్చా అని మీరు అనుకునే విధంగా ఈ వీడియోస్ అయితే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ ఎలా చేస్తారని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాంటి ఇమేజెస్ జనరేట్ చేయడానికి లేదంటే వీడియో జనరేట్ చేయడానికి మన మొబైల్లో ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాని పేరు ఏంటంటే పిక్స్వర్స్ అనమాట. సో పిక్స్వర్స్ యాప్ని అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికోసం పిక్స్వర్స్ ఏఐ అని చెప్పి మనం మొబైల్ ఫోన్లో సెర్చ్ చేస్తే మనకి ఇలా పిక్స్వర్స్ ఏ జనరేటర్ అని చెప్పి మనకు యాప్ అయితే వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయడంతో మీకు ఒక 60 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఆ 60 క్రెడిట్స్ని యూజ్ చేసి మీరు ఇలాంటి ఇక్కడ కనిపించే టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి టెంప్లెట్స్లో ఉన్నటువంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ అయితే చేయవచ్చు. సో ఇవే కాకుండా మనం ఇంకా మన ఫోటోని ఇచ్చి అలాంటి వేరే ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు. అంటే ఫోటో రిఫరెన్స్ తోటి ఇమేజ్ జనరేట్ చేయవచ్చు, వీడియోస్ జనరేట్ చేయవచ్చు, టెక్స్ట్ రిఫరెన్స్ తోటి జనరేట్ చేయవచ్చు వీడియోస్. సో ఇలా రకరకాలుగా అయితే దీనిలో ఈ వీడియో జనరేట్ అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన యాడ్ చేస్తే మనకి ఇలా ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చి అంటే ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ కింద ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయవచ్చు. అదే కాకుండా ఇక్కడ టెక్స్ట్ ఇచ్చి ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో కూడా జనరేట్ చేయవచ్చు. సో ప్రెసెంట్ మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోని ఎలా జనరేట్ చేయవచ్చు అనేది ఈ వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం ఏంటంటే నా దగ్గర కొన్ని ప్రాంప్ట్స్ అయితే నేను రెడీ పెట్టుకున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ని అయితే కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను. నేను కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పిక్స్వర్స్కి అయితే వచ్చానమాట. సో ఈ పిక్స్వర్స్కి వచ్చేసి ఈ ప్రాంప్ట్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చేసి క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇది క్రియేట్ కావడానికి మనకి ఇక్కడ కింద $20 కట్ అవుతాయని చెప్పి ఉంది. సో ఈ $20 మనకి క్రెడిట్ బ్యాలెన్స్ నుంచి అంటే మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఒక 60 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఈ 60 క్రెడిట్స్ 24 అవర్స్ వరకు అయితే మనం యూజ్ చేయవచ్చు. అయితే ఈ 60 క్రెడిట్స్లో 20 క్రెడిట్స్ యూజ్ చేసి నేను ఈ వీడియోని అయితే జనరేట్ చేస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ వీడియో ఫర్ ఎబో అని చెప్పి ఫర్ ఎబో ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసి జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇది జనరేట్ చేయగానే మనకి ఇక్కడ పైన వీడియో ఈజ్ జనరేటింగ్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయ్యి మనకు కొంత టైం తీసుకుంటుంది. ఈ టైం తర్వాత మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. అయితే ప్రజెంట్ నేను చూసిన వేరే యాప్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ పిక్స్వర్స్ వెబ్సైట్ లేదంటే పిక్స్వర్స్ యాప్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది వెబ్సైట్లో ఉంది, అదేవిధంగా యాప్లో కూడా ఉంది, మొబైల్ యాప్లో. సో ఇక్కడ ఇమేజ్ లేదంటే వీడియో ఈజ్ రెడీ అనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో దీనిపైన వ్యూ అని క్లిక్ చేయగానే మనకు ఈ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా వీడియో డిస్ప్లే కాకపోతే మనకి ఇక్కడ మన లాగిన్లో ఇలా ఒక ఆల్రెడీ మనం జనరేట్ చేసిన కాలం అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫోల్డర్ ఉంటుంది. సో ఈ ఫోల్డర్లో ఇలాంటివి అయితే మనము చూడొచ్చు. అంటే ఆల్రెడీ జనరేట్ చేసినవి అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి వీడియోస్ని అయితే మనం ఏ ద్వారా జనరేట్ చేయవచ్చు. సో చూస్తున్నారు కదా, ఒకవేళ ఇది మీకు నచ్చితే ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే విత్ వాటర్ మార్క్తోనైతే డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా ఈ వీడియో ఏఐతోనైతే జనరేట్ చేసింది. సో ఇప్పుడు మీ ముందే ఇక్కడ ఏఐని నేను ప్రాంప్ట్ ఇచ్చి అయితే ఏఐతో అయితే నేను జనరేట్ చేశాను. సో ఇవే కాకుండా ఇలాంటి ఇంకా అద్భుతమైన వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. సో అవి ఎలా చేస్తారనేది ఇంకా మీకు అయితే చూపిస్తాను. సో ప్రెసెంట్ నేను ఇక్కడ బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వచ్చి నేను మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ని అయితే ఇవ్వడానికైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ వీడియో అని చెప్పి ఈ ప్రాంప్ట్ని అయితే నేను అంటే ఈ కాలం అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి దీన్ని కాపీ చేసి మళ్ళీ ఈ పిక్స్వర్స్ వెబ్సైట్లోకి అయితే టెక్స్ట్ వీడియో
ఫార్మాట్లోకి అయితే నేను వచ్చాను. సో దీంట్లో ఇక్కడ ఈ ప్రాంప్ట్ని నేను కాపీ చేశాను. కాపీ చేసేసి కింద నేను జనరేట్ వీడియో అని చెప్పి కింద ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ప్రాంప్ట్ ఇచ్చేసి క్రియేట్ అని క్లిక్ చేయగానే ఈ వీడియో క్రియేట్ అవ్వడానికి 20 క్రెడిట్స్ అయితే తీసుకుంటుందని చూపిస్తుంది. సో ఇక్కడ నేను యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత యువర్ వీడియో ఈజ్ జనరేటింగ్ అని చెప్పి మనకు పైన చూపిస్తుంది. సో చూపించేసి మనకు ఈ వీడియో ప్రాసెసింగ్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 76% అయినట్టుగా చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సెంటేజ్ అయిన తర్వాత మనకి వీడియో అనేది జనరేషన్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనకు వీడియో అనేది జనరేట్ అయింది. జనరేట్ అయ్యి ఇలా లోడ్ అయింది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, మనం చూసే ఈ వీడియో మనం ఏఐతోని జనరేట్ చేసింది. చాలా రియలిస్టిక్గా ఉంది కదా. సో ఇలాంటి వీడియోని మనమైతే మన మొబైల్లో జనరేట్ చేయవచ్చు. సో మీకు ఇది డౌన్లోడ్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇది వాటర్ మార్క్తో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా మీ మొబైల్లోకి అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి పోస్ట్ చేయవచ్చు, అంటే మన సోషల్ మీడియా కానీ ఇంకెక్కడైనా దీన్ని పోస్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ అయితే మీకు చూపిస్తాను. సో ఇది కూడా టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ టు వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను మళ్ళీ వాట్సాప్లోకి అయితే వస్తున్నాను. వచ్చేసి నేను ఇంకొక ప్రాంప్ట్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఈ ప్రాంప్ట్ని నేను సెలెక్ట్ చేసేసి ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాంప్ట్స్ ఎందుకంటే నేను అంటే ఇది ఎందుకు కాపీ చేస్తున్నానంటే ఇదంతా మనం లైవ్లో ఇవ్వడము రిస్క్, అంటే ఇవన్నీ లైవ్లో టైప్ చేయడం రిస్క్ కాబట్టి నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. టైప్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనకు ఈజీ ప్రాసెస్ కోసం, టైం సేవింగ్ కోసం అయితే నేను డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేసేసి కింద మళ్ళీ జనరేట్ వీడియో అని చెప్పి అయితే నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. ప్రాంప్ట్ ఇచ్చేసి కింద క్రియేట్ అని ఉంటుంది. సో క్రియేట్ పైన క్లిక్ చేస్తే దీనికి కూడా $20 తీసుకుంటుందని చెప్పి చూపిస్తుంది. సో ఇక క్రియేట్ నొక్కుతున్నాను. క్రియేట్ నొక్కగానే మనకి వీడియో అనేది జనరేషన్ అనేది ప్రాసెసింగ్ అయ్యి మనకి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అయిందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇక్కడ ప్రజెంట్ మనకు 35-47% దాకా అయింది, 53 అయింది. ఇది చాలా స్పీడ్గా జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాంప్ట్ అయినా స్పీడ్గా ఇదైతే వీడియోస్ని జనరేట్ చేసి మనకి ఇస్తుంది. సో మనకు 95% వరకు అయితే అయింది. సో 95% తర్వాత కొంచెం ఇక్కడ స్లో అయింది. సో ఫైనల్ గా మనకు ఈ వీడియో అయితే జనరేట్ అయింది అనమాట. సో చూడండి, ఈ వీడియో ప్రాంప్ట్ ఇచ్చి ఏఐతో జనరేట్ చేసింది అనమాట. సో ఇలాంటి ప్రాంప్ట్స్ మనం ఇవ్వడం ద్వారా మనకు అద్భుతమైన వీడియోస్ అయితే ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్తో అయితే మనము జనరేట్ చేయవచ్చు. సో ఇది మీకు మీ డివైస్లో కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. లేదంటే ఎవరికైనా పబ్లిష్ చేయాలనుకుంటే మీరు పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనకు పబ్లిష్ ఆప్షన్ కూడా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ని. సో ఇవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఇవేంటంటే అసలు ఏఐతో జనరేట్ చేసినవా లేదంటే ఇంకేమన్నా హాలీవుడ్ మూవీస్ అన్న విధంగానైతే ఇవి ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి మనం ప్రాంప్ట్ని అయితే ఇచ్చి వీడియోని జనరేట్ చేద్దాం. సో నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసి ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను ఇంకొక ప్రాంప్ట్ని ఇవ్వడానికి ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చి కింద మళ్ళీ ఈ జనరేట్ అని చెప్పి ఇస్తున్నాను. జనరేట్ వీడియో అని చెప్పి నేను ఇస్తున్నాను. దీనికి కూడా ఈ 20 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయట. సో ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేసి మనము ఈ వీడియోని జనరేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎంత పర్సెంటేజ్ అయిందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పర్సెంటేజ్ 100% అయిన తర్వాత మనకు ఫుల్ వీడియో వస్తుంది. సో ఇప్పటిదాకా మనం 4 వీడియోస్ అయితే చేస్తాం. సో మనకు వచ్చేది 60 క్రెడిట్సే కదా, 4 వీడియోస్ ఎలా చేస్తామని అనుకోవచ్చు. సో దీనికోసం దీనిలో కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తే మనకు ఎక్స్ట్రా వస్తాయి అనమాట. సో ఈ టాస్క్ కంప్లీట్ చేసే ప్రాసెస్ అనేది వెబ్సైట్లో ఉండదు, ఓన్లీ మొబైల్లో మాత్రమే ఉంటుంది. సో మనకి ఇలా ఈ మినియేచర్ టైప్ వీడియోని అయితే ఇది జనరేట్ చేసింది. సో ఇది కూడా ఈ ఏఐతోనైతే జనరేట్ చేసిన వీడియో. సో చాలా మటుకు ఇలాంటి మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. సో ఇది కూడా అలాంటిది అనమాట, ఇలాంటి మినియేచర్ వీడియో. సో మనం ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా జనరేట్ చేసింది. ఇది మన డివైస్లో కావాలనుకుంటే సో ఇక్కడైతే మనము ఈ డౌన్లోడ్ ఆప్షన్ నొక్కితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇలాంటివి మన మొబైల్లో అయితే క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్. సో ఇది ప్రాంప్ట్ ఇచ్చి అయితే నేను జనరేట్ చేస్తాను. సో ఇది కూడా ఒక 3D రియలిస్టిక్గా ఉండే వీడియో అనమాట. సో దీన్ని కూడా నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసి మళ్ళీ ఈ పిక్స్వర్స్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ వీడియో దగ్గర ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ వీడియో అని చెప్పి నేనైతే ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇచ్చి క్రియేట్ అనగానే సో దీనికి మళ్ళీ 20 క్రెడిట్స్ అయితే తీసుకొని వీడియో జనరేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ అయిందని చెప్పి ఇక్కడ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. సో ఇది 100% అయిన తర్వాత మనకు ఫుల్ వీడియో వస్తుంది.
సో ఇది 5% అయితే అయిందనమాట. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, బట్ నేను చూసిన వాటిలో ఇది ఫాస్ట్గా జనరేట్ చేసే యాప్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది మన మొబైల్లో బర్డ్స్ తిరుగుతున్నట్టుగా, మొబైల్ నుంచి వాటర్ ఫ్లో అనేది బయటకు వస్తున్నట్టుగా, సో ఇదైతే చాలా రియలిస్టిక్గా ఉండే వీడియో అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం మొబైల్తోనే జనరేట్ అయితే చేయవచ్చు. సో ఇది ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసింది. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూస్తా అంటే ఒక సిరీస్ లాగా నేనైతే వీటిని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు వ్యూస్ లేకపోతే ఇలాంటి చేయాలని అయితే అనిపించదు. సో మీరు ఎక్కువ మంది చూసినప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఎక్కువ మంది లైక్ చేసినప్పుడు నాకు కూడా ఇలాంటి వీడియో చేయడానికి అయితే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఎక్కువ లైక్ చేసి ఎక్కువ మంది చూస్తే ఇలాంటివి ఇంకా అద్భుతమైన ప్రాంప్ట్స్ అయితే నా దగ్గర ఉన్నవి. సో అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో జనరేట్ చేసి ఇస్తాను. సో ఇది నేను వీడియో రూపంలో జనరేట్ చేయడమే కాదు, నేను ఇవన్నీ కూడా మీకు వీడియో కిందనైతే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పిక్స్వర్స్ వెబ్సైట్లో మనం ఇలాంటివన్నీ కూడా జనరేట్ చేయవచ్చు. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వస్తే నాకు ఇంకొక 40 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 40 క్రెడిట్స్ని యూజ్ చేసి మనం ఇంకా దీంట్లో వేరే వీడియోస్ కూడా చేయవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఇది టెంప్లెట్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది టెంప్లెట్ అనమాట. సో ఇలాంటి టెంప్లెట్ని యూజ్ చేసి కూడా మనం వీడియో చేయవచ్చు. సో ఇక్కడ యూజ్ టెంప్లెట్ అని క్లిక్ చేసి, సో ఇలాంటి వీడియో జనరేట్ చేయడానికి మనం ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మనం వీడియో జనరేట్ చేయాలంటే మనం ముందుగా మన మొబైల్ నుంచి ఒక ఫోటోని అయితే తీసుకోవాలి. సో ఇలా మనం ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేయడానికి అయితే ఆప్షన్ అడుగుతుంది. సో దీంట్లో నేను ఇక్కడ ఈ ఫోటోని అయితే చూజ్ చేశాను. సో ఈ ఫోటో చూజ్ చేసి ఈ టెంప్లెట్తో నేను ఈ వీడియోని అయితే క్రియేట్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకు ఈ ఫోటోతో మనకు ఇలాంటి వీడియో అయితే జనరేట్ చేస్తుంది. సో మన దగ్గర ఈ క్రెడిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నేను ఇదైతే జనరేట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు మళ్ళీ పైన నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట, ఈ వీడియో క్రియేట్ అయింది అని చెప్పి. అప్పుడు మళ్ళీ మనము ఈ వీడియోని అయితే చూడొచ్చు. సో ఇక్కడ వ్యూ ఆప్షన్ వచ్చింది, వీడియో జనరేట్ అయిపోయి సో ఇక్కడనైతే మనకు జనరేట్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో చూడండి ఇలాంటి వీడియోస్ కూడా మన మొబైల్లో అయితే పిక్స్వర్స్ యాప్ని లేదంటే వెబ్సైట్ని యూజ్ చేసి అయితే చేయవచ్చు. సో ఇవే కాదు, నేను ఇంకా కొన్ని చేశాను, మీకు చూపిస్తాను. చూడండి ఇలాంటి వీడియోస్ కూడా యాప్ నుంచి అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఇది ఏంటంటే ఒక ఫోటోని అంటే యానిమేషన్ వీడియోగానే అయితే ఇది జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి వీడియోస్ కూడా చేయవచ్చు. ఇది కూడా ఒక యానిమేటెడ్ వీడియో. సో ఇలాంటివి కూడా చేయవచ్చు. సో ఇది కూడా ఒక యానిమేటెడ్ వీడియో, ఇలాంటివి కూడా చేయవచ్చు. సో ఇది చూడండి, ఇది కూడా ఈ పిక్స్వర్స్ వెబ్సైట్ తోటే జనరేట్ చేసిన వీడియో అనమాట. సో ఇలాంటివి కూడా చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటి అద్భుతమైన వీడియోస్ని మనం ఏఐని యూజ్ చేసి అయితే జనరేట్ చేయవచ్చు. సో దీనికి కావాల్సిందల్లా ప్రాంప్ట్ జనరేట్ చేయడం. సో ఈ ప్రాంప్ట్ మనకు తెలియకపోయినా ఎలా మనం ప్రాంప్ట్స్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. నేను ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో మనకు జస్ట్ ఇమాజిన్ కంటెంట్ ఉంటే సరిపోతుంది. అంటే మనము ఒక సన్ గురించి ప్రాంప్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ సన్ కానీ వెదర్ కానీ మనకు ఎలాంటి థాట్స్ ఉన్నాయని చెప్పి థాట్స్ ఇస్తే సరిపోతుంది. ఆ థాట్స్ని బట్టి అది ప్రాంప్ట్ని అయితే రాస్తున్నాను వెబ్సైట్. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.